నమస్కారం ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తప్పుడు ప్రచారాలు చేసే కఠిన చర్యలు, జిల్లా ఎస్పీ జానకి షర్మిల. అధికారులు సమయపాలన పాటించాలి. మున్సిపల్ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ షాహిద్ మసూద్. ఖానాపూర్లో సోషల్ మీడియాలో వదంతులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించారు. బుధవారం రాత్రి జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. కొంతమంది వదంతులు సృష్టించి ఇరు వర్గాల మధ్య అల్లర్లను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, వారి పట్ల పోలీసులు కఠిన వైఖరి అవలంబించక తప్పదని సూచించారు. ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఇలాంటి పోస్టులను వైరల్ చేసి కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. ఈ మేరకు అసత్య ప్రచారాలతో పోస్టులు పెట్టే వారిని గుర్తించి కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు. ఇక ముందు ఎవరు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్ట్ పెట్టినా తీవ్ర పరిణామాలు ఉంటాయని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఖానాపూర్లో ప్రస్తుతం సిచ్యుయేషన్ ప్రశాంతంగా ఉంది. ఎవరు కూడా చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు. పోలీసులు వారి పని వారు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అలాగే చాలా మంది సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేసి దాని ద్వారా సమాజంలో కుట్ర చేపడతా ఉన్నారు. రెండు వర్గాల మధ్య చిచ్చు రాజేయాలని ట్రై చేస్తున్నారు. అలాంటి వారెవరో మేము గుర్తించాము. సోషల్ మీడియాలో ఎవరైతే ఇది వైరల్ చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దీనికి సంబంధించి ఎట్లాంటి వదంతులు వ్యాప్తి చేసినా కఠినమైన చర్యలు తీసుకుంటాము. ప్రతి ఒక్కరు కూడా శాంతి భద్రతలు సహకరించాలని కోరుకుంటున్నాం. నిర్మల్ మున్సిపల్ కార్యాలయాన్ని గురువారం మున్సిపల్ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ షాహిద్ మసూద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని ప్రతి డిపార్ట్మెంట్ను పరిశీలించారు, రికార్డులను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ అధికారులు సమయపాలన పాటించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇమీడియట్ అయిపోతుందా? ఆశా పెన్షన్స్ కదా అయిపోతుందా? కింద వచ్చిన ఒకసారి చూపి ఓపెన్ ఉందా? ఈరోజే మంచిది, పని అప్ టు డేట్ ఉంటే చాలు. ఇంటి అయినా నైన్ డైరెక్ట్ రిక్రూట్మెంటా? డైరెక్ట్ రిక్రూట్మెంట్ నేనే చేశాను. చాలా కష్టపడి పనిచేయాలన్నా, ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్స్ గవర్నమెంట్కి. మీరు ఇంప్రూవ్మెంట్ అనేది చూపించాలి. विद द डिस्ट्रिक्ट है ना होते ऑनलाइन कितने लोग आए सैलरी में प्रेजेंट वर्किंग स्टार्टेड तुम्ही मैं अच्छा देगा ना पूरा एडमिनिस्ट्रेशन पूरा आपको నిర్మల్ జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. స్థానిక గాంధీ పార్క్లో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామకిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. హామీలు అమలయ్యేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 420 దొంగ హామీలు ఇచ్చి మరి ఈ రోజుతో 420 రోజుల సందర్భంగా ఒక్క హామీ కూడా నెరవేరని సందర్భంగా ఈరోజు మహాత్మా గాంధీ గారికి 420 హామీలలో కనీసం కొన్నైనా తీర్చే విధంగా కాంగ్రెస్ పార్టీకి మరి మహాత్మా గాంధీ ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికైనా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. రైతు బంధు అని, రైతు భరోసా పెంచుతామని, అలాగే తులం బంగారం ఇస్తామని, అలాగే ఎన్నో హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడైనా ఈ రోజైనా మహాత్మా గాంధీ ద్వారా, ఎందుకంటే మహాత్మా గాంధీ పేరు విడుకున్న కొందరు వచ్చి ఇక్కడ ప్రియాంక గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ
వచ్చి డిక్లరేషన్ పేరుతోటి ఎన్నో దొంగ హామీలు ఇచ్చింది కాబట్టి వాటిని పూర్తిగా నెరవేర్చే విధంగా వాళ్ళు చేయాలి. లేకుంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో మరి కేటీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ कांग्रेस 420 जो वादे किए थे वो वादे पूरे नहीं किए। ये हुकूमत एक अवाम को धोखा देकर और अवाम को यानी कि बहलाकर अवाम को गुमराह करके हम ये स्कीम्स दे रहे जो गुमराह करके आज हुकूमत मुकम्मल की है। लेकिन ये हुकूमत हर महाज पे फेल हो चुकी है। अवामी हुकूमत नहीं है, ये गरीब दुश्मन हुकूमत है। जैसा कि अभी रामकिशन रेड्डी साहब बोले, ये राहुल जी एक तरफ बोल रहे संविधान बचाओ और नफ़रत के बाज़ार में मोहब्बत की दुकान। लेकिन चंद दिनों से यहाँ पर कांग्रेस के एमएलएस अहंकार हो गए, गुस्से में आकर पब्लिक तो गुस्से में आकर ना जाने गलत सलत अल्फाज। ప్రతి ఒక్క విద్యార్థి రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని డిటిఓ దుర్గా ప్రసాద్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన గురువారం కల్పించారు. ఈ సందర్భంగా రహదారి ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ రూల్స్, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ ఆవశ్యకత, ట్రిపుల్ రైడింగ్ యొక్క దుష్పరిణామాలను వివరించారు. విద్యార్థులు రహదారులపై జాగ్రత్తలు పాటించాలని సూచించారు. तो एवरी ईयर रोड भद्रता मन गवर्नमेंट जर्नी कॉलेज रीच जाता रोड सेफ्टी नथिंग मच చూడడానికి సింపుల్ గా ఉంటుంది. బట్ కానీ మీకు ఏమంటారు నేను వస్తుంది ఈ వే థింకింగ్ మైండ్ వెల్ డ్రైవింగ్ లేకపోతే ఆటో లేకపోతే కారు వచ్చినా ఇది థింకింగ్ మైండ్. సో డ్రైవ్ చేసుకోవాలి ఎస్పెషల్లీ వేరే సీట్లో వచ్చిన రేసింగ్ వాళ్ళకు అంత ఎక్కువ స్ట్రెస్ అవసరం లేదు. వాళ్ళ డ్రైవ్ వాళ్ళకి రీచ్ అయ్యే వరకు కూడా ప్రతి సెకండ్ ఎంత కాన్షియస్ ఉండాలనేది మీరు చూసుకోవాలి. దట్ ఈస్ రోడ్ సేఫ్టీ. వాళ్ళ స్టార్టింగ్ ఈ జర్నీ నుంచి మొదలుపెట్టి మీరు ఎంపైర్ జాగ్రత్తగా మీరే కాదు మీతో పాటు ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఈ గుడ్ సిటిజన్ రెస్పాన్సిబుల్ నిర్మల్ పురపాలక సంఘ కమిషనర్గా జగదీశ్వర్ గౌడ్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జగిత్యాల జిల్లా రాయకల్ కమిషనర్గా పనిచేస్తున్న ఆయనను నిర్మల్ మున్సిపల్ కమిషనర్గా బదిలీ పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర మంత్రి పదవిలో ఉండి బండి సంజయ్ గద్దర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని వెంటనే క్షమాపణలు చెప్పాలని అంబేద్కర్ యువజన సంఘం నాయకులు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట గురువారం నిరసన తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఆడి పాడి గజ్జకట్టి ప్రజలను చైతన్యం చేసి పోరాడిన గొప్ప వ్యక్తి గద్దర్ అని కొనియాడారు. ప్రజానౌక గద్దర్పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కుంటోళ్ల వెంకటస్వామి, మురళీధర్, పురుషోత్తం, విజయ్, ముత్యం, మధు, రమేష్, సతీష్, ప్రశాంత్, రవీందర్, గణేష్ సంఘ సభ్యులు ఉన్నారు. ప్రజాయుద్ధ నౌక జననాట్య మండలి వ్యవస్థాపకులు అమరజీవి మరి కాలుకు గజ్జెట్టు గట్టి భుజాన గొంగడేసి గంతులేసినటువంటి మరి ఆటపాట మాటలతో బహుజన ప్రజానీకానికి ఆహారు నిశల కృషి చేసి చైతన్యం చేసినటువంటి మహనీయులు గద్దర్ అన్న గారు. ఆ గద్దర్ అన్న గారిపై మరి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు మరి అనుచితమైనటువంటి అవమానపరచడం జరిగింది. అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ మాటలు మాట్లాడి మరి గద్దరన్నను అవమానపరచడం జరిగింది. మనం పద్మశ్రీ అవార్డు ఖచ్చితంగా గద్దరన్నకి ఇవ్వాలి. ఆయన ఎన్నో ఆట పాటలతో మాటలతో మరి దేశ ప్రజలందరినీ ప్రపంచవ్యాప్తంగా చైతన్యం తీసుకున్నటువంటి మహానుభావుడు. ఆయనకు ఖచ్చితంగా పద్మశ్రీ రావాలి. మరి బండి సంజయ్ గద్దరన్నను ఎందుకు అవమానపరిచావు? నువ్వు వెంటనే నీ ఎంపీ పదవికి కేంద్ర సహాయ మంత్రికి రాజీనామా చేయాలి. మరి బహుజన ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. గద్దరన్న విగ్రహం ముందర ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని సందర్భం తెలియపడుతున్నాం. మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ గద్దర్ గారికి పద్మశ్రీ అవార్డును ఎందుకు ఇవ్వలేరు అని ప్రశ్నించగా, గద్దర్ గారు ఆయన నక్సలిజం భావజాలతో పెరిగినటువంటి వ్యక్తి. నక్సలిజం పార్టీలో పనిచేసి ఆయన ఒక నక్సల్గా ఎంతోమంది బీజేపీ కార్యకర్తలను, మా బీజేపీ పార్టీ కార్యకర్తలను చంపినటువంటి వ్యక్తికి మేము ఏ విధంగా పద్మశ్రీ అవార్డు ఇస్తాం, ఆయనకు అవార్డు ఇయ్యము అని బహిరంగంగా గద్దర్ గారిని కించపరుస్తూ అవమానపరుస్తూ మాట్లాడడం జరిగింది. మరి గద్దర్ గారు ఎటువంటి సంబంధించి ఏ గ్రామంలో కానీ, జిల్లాలో కానీ, తెలంగాణలో కానీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ బీజేపీ కార్యకర్తను చంపిండి అనేది ఇక్కడ బండి సంజయ్ గారు ఈ తెలంగాణ ప్రజానీకానికి చెప్పవలసిన అవసరం ఉంది. లేకపోతే వెంటనే నీ పదవికి రాజీనామా చేసి గద్దర్ గారికి క్షమాపణ కోరుతూ ఇక్కడ ఉన్నటువంటి 4 కోట్ల తెలంగాణ ప్రజానీకానికి కూడా క్షమాపణ చెప్పాలని మేము ఈరోజు తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్మల్లో బండి సంజయ్ దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది. సారంగపూర్ మండలంలో ఉపాధి హామీ ఉద్యోగులు గురువారం జీతాలు ఇప్పించాలని గురువారం ఎంపీడీఓ లక్ష్మీకాంతారావుకు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. 3 నెలలుగా జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని, మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జీతాలు ఇప్పించాలని ఎంపీడీఓను కోరామని వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ భవన నిర్మాణ సంఘ కార్మికులు ఈ నెల 28వ తేదీ నుంచి 30 వరకు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్షలకు నిర్మల్ బిల్డింగ్ పెయింటర్స్ అధ్యక్షులు మొగిలి సాయనతో పాటు కార్మికులు మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుడికి 15 లక్షల బీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యక్షులు నసీర్, ప్రధాన కార్యదర్శి కుమారస్వామి, అజయ్ కుమార్, ప్రకాష్, ఆసిఫ్ ఖాన్, మోహన్, రమేష్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అన్ని విధాలుగా కార్మికులు చాలా విషయాలు కోల్పోతున్నాం. మన పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అయిపోతుంది. మనకు తగిన ఉపాధి సదుపాయం కోల్పోతున్నాము. దీనికి మనం మద్దతుగా తెలంగాణ మొత్తం వ్యాపించేట్టుగా మనము దీన్ని గర్జించాలని చెప్పి నేను నిర్మల్ యూనియన్ పేట నుంచి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. 10వ తరగతి విద్యార్థులు భయాన్ని వీడి పరీక్షకు సిద్ధం కావాలని ప్రముఖ సైకాలజిస్ట్ శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వాసవి పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇస్తూ పరీక్షలకు ఇంకా 50 రోజులే గడువుందని, ఒక్కో సబ్జెక్టుకు ఎంత సమయం కేటాయించాలో వివరించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ పోతారెడ్డి, ప్రిన్సిపాల్ రాజ్కుమార్, శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. These 50 days will decide ఎంత అడిషనల్ టైం తీసుకొని స్పెండ్ చేస్తున్న దాన్ని బట్టి ఒక ఆన్సర్, ఒక క్వశ్చన్, ఒక నీకు రానిది కంప్లీట్ చేయడం దొరికితే దాన్ని బట్టి యాడ్ అవుతుంది. లెట్స్ టేక్ సీరియస్. డోంట్ వేస్ట్ సింగిల్ సెకండ్స్ ఆఫ్ టైం. టైమ్ ఈజ్ లైఫ్, లైఫ్ ఈజ్ టైం. మేక్ ఏ ప్లాన్. నీకు ఏ సబ్జెక్ట్ ఉందో జస్ట్ ప్రియారిటైజ్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు మ్యాథ్స్ టఫ్ ఉంది, ఫిజిక్స్ టఫ్ ఉంది, యూ హావ్ 50 days ఆఫ్ టైం. ఎక్కడో 50 మొత్తం ఫిజిక్స్ లో నువ్వు క్యాలిక్యులేట్ చేసుకో. ఫిజిక్స్ లో నువ్వు ఎవ్రీ ఒక 20 చాప్టర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 20 చాప్టర్స్ లో ఈచ్ చాప్టర్ యూ విల్ గెట్ 5 to 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎగ్జాంపుల్ 5 20 into 5 100 క్వశ్చన్స్, రైట్? ఆ 100 క్వశ్చన్స్ లో ఆల్రెడీ 50 వచ్చు కొద్ది గొప్ప. నీకు ఓన్లీ కావాల్సింది యూ నీడ్ టు వర్క్ ఆన్ 50 క్వశ్చన్స్. ఆ ఈచ్ క్వశ్చన్ ఎంత టైం పట్టొచ్చు? హౌ మచ్ టైం యూ విల్ టేక్ ఫర్ ఈచ్ క్వశ్చన్? 5 minutes. ఓకే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తప్పుడు ప్రచారాలు చేసే కఠిన చర్యలు, జిల్లా ఎస్పీ జానకి షర్మిల. అధికారులు సమయపాలన పాటించాలి, మున్సిపల్ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ షాహిద్ మసూద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.